స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమె ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని చదువుకున్నారా? ప్రతి దినము మరి వీడియోని చూస్తున్నారా? లైక్ చేస్తున్నారా? షేర్ చేస్తున్నారా? అనేక మందికి సువార్తను పంచిపెడుతున్నారా? ఎందుకంటే దేవుడు నీకు అనుగ్రహించింది ఇతరులకు నీవును అనుగ్రహించాలి గనక, అందజేయాలి గనక, మరి తద్వారా మరి దేవుడు నీకు అనేకమైన వాగ్దానాలు ఇచ్చి ఆశీర్వాదాలు ఇచ్చి నేను ఇంకా ముందుకు నడిపిస్తాడని తెలియజేస్తున్నాను. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయ వాగ్దాన్ని చదువుకున్నాం. నేను చదువుతున్నాను 85వ కీర్తన 12వ వచనం. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును, మన భూమి దాని ఫలం ఇచ్చును. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు నీకు ఇస్తున్న వాగ్దానం ఏమిటో తెలుసా? యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తాడు. ఎప్పుడంటే నీవు అనేక మందికి మరి దేవుని విషయంలో నువ్వు పాటుపడినప్పుడు, దేవునితో నువ్వు నడిచినప్పుడు, మరి దేవుని హృదయానుసారంగా నడిచినప్పుడు దేవుడు నీకు ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తాడు. మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంటుంది. తద్వారా ఆమె యొద్ద నుండి అది తీసివేయబడదని మరి దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉన్నది కనుక ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అనేక మందికి పంచిపెట్టండి. మీరును ఏదో విధంగా దేవుని పనిలో ముందుకి సాగాలని తెలియచేస్తున్నాను. తద్వారా ఆయన ఉత్తమమైన నీకు నువ్వు ఉత్తమమైన పని చేస్తున్నావు కనుక ఆయన నీకు ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తారు. అలాగే నీ భూమి ఫలిస్తుంది. నీ భూమి అనగా ఒకవేళ భూమి లేకపోవచ్చు, నీ పాడి పంటలు మరి ఫలిస్తాయి, నీ వ్యాపారం ఫలిస్తుంది, నీ బిడలు నీ కుటుంబం ఆత్మీయ జీవితం ఫలించి అభివృద్ధి చెందుతుంది. మరి ప్రతి విషయంలో నీకు కలిగిన సమస్తము ఫలిస్తుంది అని దేవుని వాగ్దానం చేస్తున్నాడు కనుక ప్రతి ఒక్కరూను మరి దేవునికి ఇష్టంగా దేవునితో బ్రతకండి, దేవునితో దినాన్ని ప్రారంభించండి, దేవునికి దగ్గరగా జీవించండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానము అనే చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును, మన భూమి తన ఫలం ఇచ్చును వాగ్దానం చేస్తున్నాం. ఎంతమంది ప్రజలు ఈ ప్రార్థనలో ఎక్కువిస్తున్నారు? యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నాయన అనేక విధాలుగా నాయన ప్రార్థన ఎక్కువించుండగా ప్రతి ఒక్కరిని మీరు దీవించండి తండ్రి, ఆశీర్వదించండి ప్రభువా. ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చండి స్వామి. అలాగే ప్రభువా, ఎవరన్నా రోగులుంటే స్వస్థపరచమని, యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించమని, అనేకమైన శ్రమలు, పోరాటాలు, ఇరుకులు, ఇబ్బందులు, అప్పులు నాయన అనేకమైన తిప్పలతో ఉన్న ప్రతి బిడని జ్ఞాపకం చేసుకుని వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు. అలాగే ప్రభా, మా కోసం ప్రార్థన చేరాలని ఏ అవసరతలైనా ఉంటే ప్రతి అవసరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి, పరమ తండ్రి నాయన మా భారతదేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని కాచి కాపాడమని, సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా, ఈ దినం పెళ్లి రోజు నేను పుట్టినరోజు నేను జరిపించుకుని ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా దయకిరీటాన్ని దయచేయమని, అలాగే ప్రభా ఎంతమంది ప్రజలు నాయన ఈ దినం ఆయా ప్రయాణాలు, ప్రయత్నాల్లో, రాకపోకల్లో సమస్తంలో మీరే తోడండి, మహిమ పొందమని యేసు నామపేట అడుగుచున్న పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమందిని బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరచడానికి మీరును ప్రతి ఒక్కరు ఒక్కొక్కరిని బలపరచండి, దేవుణ్ణి స్తుతించండి. తద్వారా ఆత్మీయంగా ముందుకు సాగిపోండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.